నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీ రాజధాని అమరావతి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరుకు వచ్చే రైళ్ల రాకపోకలు భవిష్యత్తులో పెరుగుతాయని అధికారులు అయితే భావిస్తున్నారు. రద్దీ పెరిగితే ఈ మార్గంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పేరేచెర్ల మంగళగిరి మధ్య నూతన రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ క్రాసింగ్ వద్ద 6 వంతెన నిర్మించాలని మొత్తం 2000 కోట్లతో ఈ ప్రాథమిక అంచనానైతే తయారు చేశారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రధాన కేంద్రంగా ఉన్న గుంటూరుకు వచ్చే రైళ్ల రాకపోకలు భవిష్యత్తులో పెరుగుతాయని అధికారులు అయితే భావిస్తున్నారు. రద్దీ పెరిగితే ఈ మార్గంలో వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొత్తగా పేరేచెర్ల మంగళగిరి మధ్య నూతన రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదేవిధంగా నల్లపాడు నుంచి బీబీ నగర్ వెళ్ళేటువంటి 2వ లైను మార్గం క్రాసింగ్ వద్ద 6 వంతెన నిర్మించాలని కూడా యోచిస్తున్నారు. ఈ వంతెన కింద నుంచి పైనుంచి రైళ్ల రాకపోకలు ఉంటాయి. అటువంటిది ఇటీవలే గూడూరు వద్ద అయితే నిర్మించారు. మొత్తం 35 కిలోమీటర్ల రైల్వే లైను వంతెన నిర్మాణానికి సుమారు 2000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఇటీవల సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఈ సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సర్వే పనులు కూడా వేగవంతం చేయాలని అయితే సూచించారు. ఈ ప్రయాణికులు రైళ్లు తిరిగేటువంటి మార్గాల్లో సరుకు రవాణా చేపడుతుండడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పేరేచెర్ల నుంచి విజయవాడ వెళ్ళేటువంటి మార్గంలో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పేరేచెర్ల నుంచి పొన్నేకల్లు మీదుగా మంగళగిరి వరకు ప్రత్యేక సరుకు రవాణా నడపడానికి ఈ కారిడార్ను ఏర్పాటు చేయాలని అయితే అధికారులు అయితే నిర్ణయించారు. గుంతకల్ మార్గంలో నరసరావుపేట మీదుగా పేరేచెర్ల నుంచి గుంటూరు వచ్చేటువంటి సరుకులు యొక్క రైళ్లను నూతన మార్గంలో మంగళగిరికి వరకు నడిపించాలని అనుకుంటున్నారు. అదేవిధంగా విజయవాడ వైపు నుండి వచ్చే రైళ్లు మంగళగిరి నుంచి పేరేచెర్ల వరకు నేరుగా వస్తాయి. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే పేరేచెర్ల, నల్లబాడు, గుంటూరు, మంగళగిరి మధ్య ఈ రద్దీ తగ్గి ప్రయాణికుల యొక్క రైళ్లకు ఇబ్బంది లేకుండా చూడొచ్చు అనేది అధికారుల ఆలోచన. అదే సమయంలో సరుకుల రైళ్లు అదనంగా నడపవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సర్వే పనులు చేసేందుకు అవసరమైనటువంటి నిధులను రైల్వే బోర్డు మంజూరు చేసింది. ఈ పేరేచెర్ల మంగళగిరి మధ్య నూతన రైల్వే నిర్మాణానికి సంబంధించినటువంటి సర్వే తుది దశలో ఉంది. అదేవిధంగా 6 వంతెన సర్వే పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. సర్వేల ఆధారంగా ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPR తయారు చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పరిశీలించిన అనంతరం రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల రైల్వేకి ప్రయోజనం ఉన్నందున అనుమతులు రాగానే త్వరగానే వస్తాయనేటువంటి అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క రద్దీని తగ్గించడం కోసం పేరేచెర్ల మంగళగిరి మధ్య నూతన రైల్వే లైన్ను 2000 కోట్లతో మంజూరు చేస్తూ అట్లనే క్రాసింగ్ వద్ద 6 వంతెన సైతం ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.